హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ చాందిని. ఈ రోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రమేష్ పిట్టల గారు ఉన్నారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాల గురించి క్లారిటీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఐమ్ ఫైన్ మ్యామ్. హౌ ఆర్ యూ? బాగున్నాను సార్. కాబోయే భర్త ఎవరైతే కేతన్ ఉన్నారో ప్రియుడితో కలిసి చేతన్తో సియా అనే ఒక అమ్మాయి లోయలో తోసి చంపేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఈ లోయలోకి నెట్టేసిన సియాకి అలాగే ప్రియుడు చేతన్కి ఇద్దరికి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉందంటారు సార్? చట్టపరంగా వాళ్ళకి తప్పకుండా కఠిన శిక్ష ఉంటుంది. ఓకే. ఎందుకంటే సరైన ఒక మంచి ప్లాన్ వేసుకొని వాళ్ళు ఎప్పుడు చంపాలి, ఎలా చంపాలని చెప్పేసి ఇంతకుముందు ప్రయత్నించారు. అది ఫెయిల్ అయిన తర్వాతనే మళ్ళీ రోజు దగ్గర తీసుకుపోవడం, ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పేసి రీసెంట్గా అయితే బర్త్డే అని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళి చంపడం జరిగింది. అయితే వాళ్ళకి ఎటువంటి జైలు శిక్ష పడుతున్న విషయం మనం పక్కన పెట్టేసి అసలు ఇటువంటి పరిస్థితులు ఎందుకు దారితీస్తున్న విషయం గురించి మనం ప్రస్తావించుకుందాం. అయితే ద గ్రౌండ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆ అమ్మాయికి ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే ఆల్రెడీ ఆమెకి ఈ వేరే అబ్బాయితో అఫైర్ ఉంది. సో ఆమెకి ఇష్టం లేనప్పుడు బలవంతం పెళ్లి చేసుకుని తన జీవితం నాశనం చేసుకుని అతని జీవితం నాశనం చేసే బదులు ఇష్టం లేని చెప్తే అయిపోయేది. సో మనకి ఇష్టం లేని ఫుడ్ తినడానికి కూడా సంకోచిస్తాం. ఎవరైనా ఫ్రెండ్స్ పిలిస్తే పోము. ఈవెన్ గోవా ట్రిప్కి వస్తారంటే చాలామంది 100 సార్లు ప్లాన్ చేస్తారు, ఒక్కసారి కూడా ఎవరు రారు. కానీ ఈ లైఫ్ టైం ట్రావెల్ అనేది మనకి ఇష్టమైన వ్యక్తితో మాత్రమే చేయాలి. అమ్మ నాన్న ఏడుస్తున్నారు అని చెప్పేసి బలవంతంగా చెప్తే చివరికి ఇటువంటి పరిణామాలకే దారితీస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ ఈ అమ్మాయి మానసిక పరిస్థితి చూసుకుంటే ఆమె షీఈ్ వెల్ ఎడ్యుకేటెడ్. ఓకే, వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి తను ఒక మంచి విషయాలు అక్కడ ఆలోచిస్తే అతనికి కొన్ని కోట్ల ఆస్తి ఉంది ఇప్పుడు కేతన్కి. మనకు వచ్చిన సమాచారం ప్రకారం చాలా ఆస్తుపరుడు, దాదాపు 600 కోట్ల రూపాయల వరకు ఆస్తుపాస్తులు ఉన్నాయి ఆయనకి. బాగా చదువుకున్నాడు, తర్వాత గుడ్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నీ ఉన్నాయి. అయినా సరే ప్రియుడికి ఎవరైతే ప్రియుడు ఉన్నాడో అతని మాయలో పడిపోయి ఇతను చంపేస్తే అక్కడికి వెళ్ళిపోవచ్చు, అతని దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఈ ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సరే ఎంత తెలివిగా సీరియల్ చూసి సినిమాలు చూసి బయట చూసి ఎంత తెలివిగా ప్లాన్ చేసినా సరే చట్టాన్ని చేతులకు తీసుకుని కొన్ని చంపేస్తే మాత్రం వాళ్ళు తప్పకుండా జైలుకి వెళ్లాల్సిందే. ఉదాహరణకి ఈ మధ్య జరిగిన ఒక సంఘటనలో ఎవరికి తెలియదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఒక రౌడీ షీటర్ని లాకప్ చేస్తే సిఐ బయటకు దొరికిపోయాడు. సీసీటీవీ ఫుటేజ్ లేకుండా చేశారు, ఎటువంటి ఆధారాలు లేకుండా చేశారు. అక్కడ ఉన్న అడ్మిన్ టీం కానీ వాళ్ళ టీంతో కానీ అన్ని అబద్ధాలు చెప్పించడానికి ప్రయత్నం చేశారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే గెలిచేది న్యాయమే. అయితే ఈ అమ్మాయి ఇప్పుడు అతని ప్రియుడితో కలిసి ఈ హత్యలో పార్టిసిపేట్ చేసింది కాబట్టి తప్పకుండా లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అనేది తప్పకుండా పడే అవకాశాలు ఉన్నాయి ఆమెకి. అఫ్కోర్స్ బెయిల్ పైన వస్తుండొచ్చేమో, కానీ మీరు బయట చూసుకుంటారమని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొస్తూ కోర్టుకు పంపిస్తున్నప్పుడు అందరూ రాళ్ళు విసేయడము, చెప్పుల దండలు వేసేసి ఆమెకు స్వాగతం పలికారు. అంటే సమాజంలో ఏమవుతుందంటే కామానికి కళ్ళు లేవు అన్నట్టు ఎలా పడితే అలా చేస్తున్నారు, చివరికి దొరకాల్సిందే. ఇష్టం లేకపోతే మనం నచ్చిన ఫుడ్ తినం. అలాంటిది నచ్చిన వ్యక్తితోని జీవితాంతం కాపురం ఎలా చేస్తారు? అలాంటప్పుడు నిర్భయంగా చెప్పండి పేరెంట్స్కి. మీరు అన్నట్టు సార్, పేరెంట్స్కి నిర్భయంగా చెప్పాలి. ఆ అమ్మాయి చేసింది ఏంటంటే చంపేసి అంత పెద్ద నేరానికి పాల్పడి అంత సాహసం చేసిన అమ్మాయి పేరెంట్స్కి ఎందుకు చెప్పుకోలేకపోయింది అంటారు సార్? ఎందుకంటే ఒకటి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, పేరెంట్స్ ఇప్పుడు ఒక అమ్మాయి ఇతన్ని చంపేంత వరకు వచ్చిందంటే తప్పకుండా ఈ విషయం చెప్పే ఉంటుంది పేరెంట్స్కి. కానీ ఈ సంబంధం చేసుకుంటే జీవితాంతం సెటిల్ అవుతావు, మనీ విషయంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు నా నిజమైన ప్రేమ అని చెప్పేసి నేను సూపర్ మార్కెట్కి వెళ్ళి నేను నిజమైన ప్రేమకు నీ కిలో కందిపప్పు ఏమంటే ఇవ్వరు. యూ హ్యావ్ టు పే మనీ, రైట్? ఏ తల్లిదండ్రులైనా సరే ఓకే మా అమ్మాయి ఒక మంచి మెటర్నిటీకి వెళ్తే, మంచి డబ్బున్న కుటుంబానికి వెళ్తే సుఖపడుతుందని చెప్పేసి ఆ విధంగా ఫోర్స్ చేసి ఉంటారు. కానీ ఇక్కడ అమ్మాయి మైనర్ కాదు, మేజర్ కాబట్టి తప్పకుండా ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి. మర్డర్ చేసే బదులు 100 కాల్ చేసినా బలవంతం పెళ్లి చేస్తారంటే పోలీసులు వచ్చి ఆపుతారు కదా. కాబట్టి మేజర్స్ ఎప్పుడైనా సరే వాళ్ళ నిర్ణయం అనేది పకడ్బందీగా తీసుకోవాలి. ఇంకో విషయం ఇక్కడ అమ్మాయి ఆలోచించిన విషయం ఏంటంటే ఎవరినైతే చేసుకోవాలనుకుంటుందో వాడిని ఎలాగైనా సరే చంపేద్దామని చెప్పేసి బాయ్ ఫ్రెండ్తో ప్రణాళిక చేసిందంటే ఒకరిని చంపే వరకు ప్లాన్ చేస్తున్నాడంటే వీడెంత దుర్మార్గుడు కూడా ఆమె అమ్మాయి ఆలోచించుకోవాలి కదా. రేపటి నాడు ఈ అమ్మాయి కంటే బెటర్ అమ్మాయి దొరికినప్పుడు ఈ మూడు చంపేస్తాడు వాడు. కాబట్టి నిజాలు అనేవి మనం నేల మీద నిలబడితే కానీ తెలియదు మనకి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు బలవంతంగా పెళ్ళిళ్ళు చేసుకొని మర్డర్లు ఈ విధంగా చేసుకుంటూ పోతే మాత్రం కష్టం.
ఒక ఆమె నేను పెళ్లి చేసుకొని చంపేస్తే ఫ్రిడ్జ్లో పెడుతుంది, ఏదో చట్నీ పెట్టి మామిడికాయ చట్నీ పెట్టినట్టు. ఇంకో ఆమె పెళ్లి చేసేసుకొని వెహికల్స్కి వైర్లు మొత్తం పీకేసేసి గేర్ ఫెయిల్ అని చెప్పేసి లోయలో నుంచి తోసేసి చంపిన సందర్భాలు ఉన్నాయి. ఇంకో ఆమె ప్రియుడిని పిలిచి రాత్రి భర్త పడుకున్న తర్వాత తాళ్ళు కట్టేసి చంపేసి అదే ఇంట్లో పాత పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మగవాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, పెళ్లి కాలేదంటేనేమో పెళ్లి కాలేదు ముదిరిపోయిన బెండకాయ అంటారు, పెళ్లి చేసుకుంటేనేమో ఆమెకి ఏ ఫేర్ ఉందో ఎప్పుడని చంపుతుందో నా పిల్లం అని చెప్పేసి ఆ భయం. ఇక్కడ ఈ మగవాడి పరిస్థితి ఇలా అవ్వడానికి కారణం ఇంకో మగవాడే కదా సార్. మరి ఇంకో మగవాడు అనే బదులు ఒక నేరం జరిగిందంటే ఇద్దరి పాత్ర ఉంటుంది కదా, ఒక చేతితో చప్పట్లు కొడతామో కొట్టలేము కదా. సో రెండు చేతులతో కొడితేనే చప్పట్లు. ఒకరు తప్పు చేస్తున్నప్పుడు ఇంకొకరు చెప్పాలి. ఏం చెప్పకుండా ఓకే గుడ్డిగా ప్రేమతో నేను ఏదైనా చేస్తా అంటే ఎట్లా? ప్రేమ అంటే నా దృష్టిలో ఒక ప్రేమ అంటే ఏంటిది? జీవితాన్ని నిలబెట్టడం. ప్రేమ అంటే కష్ట సుఖాలు షేర్ చేసుకోవడం. ప్రేమ అంటే నమ్మకం కలిగి ఉండడం. కానీ ఈ రోజుల్లో అది కాదు సార్. ఈ రోజుల్లో లేదు అని చెప్పలేము. మన భారతదేశంలో చూసుకుంటే 100కి 80% అరేంజ్ మ్యారేజెస్ ఎన్నో సక్రమంగా సాగుతున్నాయి. ఓకే, చెడు విషయాలు మాత్రమే లైవ్ నెట్లకు తొందరగా వస్తాయి కాబట్టి మనం ఇవన్నీ చూస్తున్నాం. ఇటు భర్తలు చేస్తారు కొద్దిమంది, ఇటు భార్యలు కూడా చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా సరే అక్రమ సంబంధం అనేది ఇటువంటి వాటికి దారి తీస్తుంది అనేది నా బలమైన అభిప్రాయం. వాటిని మానుకుంటేనే బెటర్. కానీ అది అంటే ఇప్పుడు సియా ఏజ్ కూడా పెద్ద ఏజ్ కాదు సార్, ఓన్లీ 20 years మాత్రమే. 20 yearsకే ఆ అబ్బాయిని అలా చంపేసింది అంటే పక్కాగా అది పేరెంట్స్ ఫోర్స్ అనే చెప్పుకోవచ్చు అంటారా? చంపేయడంలో పేరెంట్స్ పాత్ర ఎవరిది ఉండదు, వాళ్ళ ఎమోషనల్ ప్రెషర్ కూడా పైన ఉండదు. 20 years పక్కనే పెట్టండి, 18.5 years కూడా ఈ మధ్యనే సో నార్త్ ఇండియాలో లివింగ్ రిలేషన్షిప్లో ఉంటున్నారు అనే కారణంతో అమ్మానన్న అమ్మాయిని బెదిరిస్తే అలా తప్పమ్మా అని చెప్తే సరే నైట్ వచ్చి మాట్లాడతానని చెప్పేసి నైట్ వెళ్ళి అమ్మా నాన్న ఇద్దరిని చంపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ చూసినా కూడా ఒకప్పుడు మేము 10th class ఉన్నప్పుడు మాకు కనీసం కీబోర్డ్ ఎట్లా వాడాలి, ఎలా టైప్ చేయాలి కూడా తెలియదు మాకు. ఈ జనరేషన్కి వాడు ఎల్కేజీ యూకేజీ నర్సరీ అబ్బాయికి వాడు యూట్యూబ్లో ఏ వీడియో చూడాలి, ఎట్లా స్వైపింగ్ చేయాలి, ఎట్లా స్వైప్ స్కూల్ అవుట్ చేయాలి, స్కూల్ ఆన్ చేయాలి, ఇవన్నీ తెలుసు వాళ్ళకి. ఆపరేటింగ్ అంటే మైండ్ సెట్ అనేది ఇట్స్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఏజ్, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మెచ్యూరిటీ లెవెల్. కాకపోతే ఆ మెచ్యూరిటీ లెవెల్ అనేది జీవితంలో డెవలప్మెంట్ కావడానికి ఉపయోగించుకుంటే బాగుంటుంది తప్ప ఇలా మడ్డలు చేద్దాం సుఖపడదాం అంటే జీవితం నాశనం అయిపోతుంది. సో సార్ ఈ రోజుల్లో మ్యారేజెస్ చేసుకోబోయే ముందు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇవన్నీ ఫ్యాషన్ అయిపోయింది. సో ఇప్పటికీ కూడా స్టిల్ ఇది చూసాక కూడా ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు మీరు? ఎలాంటి జాగ్రత్తలు అంటే, ఒకటి పెళ్లి చూపులకు ఒక అబ్బాయి వచ్చినప్పుడు మీరు ఎంత కట్నం ఇస్తారు, ఎన్ని భూములు ఇస్తారు, ఎంత బంగారం పెడతారు, ఎంత సార పెడతారు, ఇది కాదు కావాల్సింది. ప్రైవేట్గా అమ్మాయిని తీసుకెళ్ళి చూడమ్మా నువ్వు ఎవరైనా ప్రేమించావా, నన్ను అనుమానించకు, కానీ నీ మనసులో ఎవరైనా ఉన్నారా, మీ అమ్మాయినైనా బలవంతంగా కూర్చోబెట్టారా అని స్పష్టంగా అబ్బాయిలు అయితే కనుక్కోండి. కనీసం మంచి చెడు కనుక్కోవాలి. ఒకప్పుడు ఇటు తరాలు అటు తరాలు చూసి పెళ్లి చేసేవాళ్ళు. ఇప్పుడు అంత టైం కూడా ఎవరికి లేదు, అంత ఏజ్ కూడా అందరూ ఏజ్ బార్ అయిపోతారు అందరూ. కాకపోతే ఏంటంటే అందరూ ఇరువైపుల నుంచి కూడా రెండు కుటుంబాలు కూడా ఇష్టం ఉందా ఇష్టం లేదా కనుక్కోవాలి. ఇద్దరు నడవడిక ప్రవర్తన మంచిగా ఉందా లేదా కనుక్కోవాలి. వీలైతే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లో ఎటువంటి పోస్ట్ చేస్తున్నారు, వాళ్ళ వ్యక్తిత్వం ఎట్లా అని కనుక్కోవాలి. ఎందుకంటే చాణక్యుడు ఒకసారి ఒక మాట చెప్పాడు, ఒక మధ్యతరగతి వాడు ఒక మధ్యతరగతి వాడితో ఫ్రెండ్షిప్ చేసిన లైఫ్ లాంగ్ ఉంటుంది, ఒక పేదవాడు పేదవాడితోనే ఉంటుంది, ఒక ధనవంతుడు ధనవంతుతోనే ఉంటుంది. ఈ 3 తరగతుల్లో ఎవరైనా సరే తరగతి మర్చిపోయి వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే దాని వెనకాల స్వార్థమే ఉంటుంది తప్ప ఏముండదు. అవసరం అయినంత వరకు మాత్రమే ఫ్రెండ్షిప్ చేస్తారు, తర్వాత ముందు చేస్తారు. అటువంటిది లైఫ్ టైం రిలేషన్షిప్కి మన మ్యారేజ్ విషయంలో కూడా ఎవరైనా చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ మన అలవాట్లు వాళ్ళ అలవాట్లు, మన స్థితి వాళ్ళ స్థితి చూసుకొని చేసుకుంటే ఏంటంటే మనస్పర్ధలు ఉండవు, హెచ్చు తగ్గులు ఉండవు, సాఫీగా సాగిపోతుంది సంసారం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.